హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. విశ్వాసం లేని శవాల్ని కుక్కలు కూడా ముట్టవని చెప్పి ఒక సామెత. ఇప్పుడు ఇంత తీవ్ర పదప్రయోగం ఎందుకు వాడాల్సి వస్తుందంటే మీకు తొందరలోనే అర్థమవుతుంది. వాస్తవానికి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కార్ అరాచకాలు, అవినీతి కార్యకలాపాలు, స్కామ్లు, తర్వాత విద్యా వైద్యాన్ని కార్పొరేటీకరణ చేసే ఈ తతంగాలు వేటి మీద కూడా చర్చ లేకుండా కేవలం సినిమా చుట్టూ, కొన్ని పుండాకోర్ సినిమాల చుట్టూ డిస్కషన్ పెద్ద ఎత్తున జరుగుతుండడంతో ఈ స్టోరీ చేయాల్సి వస్తుంది. వాస్తవానికి 'తండేల్' అనే ఒక సినిమా నాగ చైతన్య, సాయి పల్లవి ఇట్లా డిఎస్పి మ్యూజిక్ డైరెక్షన్లో వచ్చిన సినిమా ఇక పెద్ద ఎత్తున హిట్ కొట్టిందని చెప్పి వాళ్ళు సంబరాలు చేసుకుంటున్నారు. సక్సెస్ మీట్లు కూడా నిర్వహిస్తూ ఉన్నారు, చూస్తూనే ఉన్నాం కదా. సరే, ఆ సినిమా ఎట్లా ఉంది, ఎట్లా ఎత్తిపోయింది అన్నది పక్కన పెడితే, దానికి అంటే యథార్థ సంఘటనల ఆధారంగా తీసిన సినిమా అని చెప్పి వాళ్ళు చెప్పుకున్నారు. దాన్ని ఎట్లా క్రియేటివ్ లిబర్టీ పేరుతో ఎట్లాంటి కథనాన్ని వండి వార్చారో ఇక ప్రేక్షకులు చూశారు. అయితే దాని వెనుకలో ఉన్న నేపథ్యాన్ని గురించి ఒకసారి మాట్లాడుకుంటే, తండేల్ రామారావు ఉత్తరాంధ్రకు చెందిన ఒక వ్యక్తి. అంటే తన టీంతో కలిసి గుజరాత్ తీరం దాటి పాకిస్తాన్ బోర్డర్లకు వెళ్ళడంతో పాకిస్తాన్ పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి కరాచీ జైల్లో పెట్టడం, ఇంచుమించు 3-4 ఏళ్ల పాటు వాళ్ళు తీవ్రమైన కారాగార వాసం చేయడం, అక్కడ చిత్రహింసలు గురవడం, ఇవన్నీ కూడా సినిమా చూసిన తర్వాతనే అంటే వీళ్ళందరూ ఆ రేంజ్లో హెరాస్మెంట్కి గురయ్యారా అన్నది పెద్ద ఎత్తున జరిగిన చర్చ. వాస్తవానికి వీళ్ళు 2018లో చంద్రబాబు ఆధ్వర్యంలో కూటమి సర్కార్ అధికారంలో ఉన్నప్పుడు ఆ ఘటన జరిగింది. అప్పట్లో సుష్మా స్వరాజ్ గారు కేంద్ర విదేశాంగ శాఖ మంత్రిగా పనిచేస్తున్న నేపథ్యంలో విషయం ఆమెకు తెలిసి కొంత చొరవ తీసుకున్నమాట వాస్తవం. దాన్ని కూడా సినిమాలో బాగా అందంగానే చూపించారు. అయితే కూటమి సర్కార్ అంటే చంద్రబాబు గారు పదవి నుంచి దిగిపోయేసరికి వీళ్ళు ఇంకా అప్పటికి కరాచీలో ఉన్నారు. వీళ్ళు రిలీజ్ అయింది 2020లో. ఇది అంటే బ్యాక్గ్రౌండ్ గురించి చెప్తా ఉన్నా. ఆ టైంలో రాజ్యసభ సభ్యులుగా ఉన్న ఎంపీ విజయసాయి రెడ్డి గారు, తర్వాత మరో ఎంపీ మోపిదేవి వెంకటరమణ ఆధ్వర్యంలో ఒక టీంను ఏర్పాటు చేసి రెగ్యులర్గా విదేశాంగ శాఖతో, కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతూ ఎట్లయినా సరే వాళ్ళని తీసుకురావాలని చెప్పి ఒక మొండి పట్టుదలతో జగన్మోహన్ రెడ్డి సర్కారు ఎట్లా కృషి చేసిందో తెలిసిందే కదా. ఆ తర్వాత సాక్షాత్తు సెక్రటేరియట్కి పిలిచి వాళ్ళకు ఇంకొకసారి ఇట్లాంటి అంటే ఇంత ప్రమాదకర పరిస్థితుల్లో మీరు చేపల వేటకు వెళ్ళాల్సిన అవసరం లేదు, మీకోసం 5 లక్షల రూపాయలను డొనేట్ చేస్తూ ఉన్నాం, వాటితో మీరు ఇక్కడనే ఉపాధి అవకాశాలు పొందండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన సందర్భం కూడా చూసినాం కదా. వాస్తవానికి ఆ ఇష్యూను పాదయాత్ర చేస్తున్న క్రమంలో చివరిలో ఉత్తరాంధ్రలో పైలాన్ ఆవిష్కరించే క్రమంలో వీళ్ళంతా మత్స్యకార కుటుంబాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి ఒక మొర ఆలకించడంతో ఆయన విని చాలా సీరియస్గా మీ భర్తలను తీసుకొచ్చే పూజీ నాదే అని చెప్పి ఒక హామీ ఇచ్చి మడమ తిప్పకుండా, మాట తప్పకుండా వాళ్ళని తీసుకొచ్చిండు అనమాట. 2020లో జరిగిన యథార్థ ఘటన ఇది. దాన్ని ఇప్పుడు కూటమి సర్కారు ఎట్లా తమకు ఓన్గా చేసుకుంటుందో, క్రెడిట్స్ దొబ్బే ప్రయత్నం ఎట్లా చేస్తుందో ఇప్పుడు ఈ తండేల్ రామారావు మాటల్లో వినండి ఒకసారి. తీసుకోవడం పాకిస్తాన్ దేశాలు ఎవరు చెప్పుకోనా ఆంధ్ర ప్రభుత్వం బాధ్యత తీసుకుంటారు. చిన్న పిల్లడు తెలుస్తుంది. వీళ్ళంటే రాజకీయ ప్రకారంగా లబ్ధి పొందడానికి కొందరికి ముసలి కావాలని ఉండదు కదా సార్. వీళ్ళేంటంటే వాళ్ళు ఓడుకుంటారు, అంతే, తప్పదు. మరి చిన్న పిల్లలు తెలుసు ఆంధ్ర. విన్నారు కదా, విశ్వాసం లేని కుక్కను శవాలు కూడా ముట్టవని ఎందుకు చెప్పినానంటే ఇదే అనమాట. సరే, జగన్మోహన్ రెడ్డి సర్కారు ఏం చేసింది అన్నది వీళ్ళు మర్చిపోయినా ఇబ్బంది లేదు. సుష్మా స్వరాజు కేంద్ర ప్రభుత్వం వీళ్ళంతా తీసుకున్న చర్యల్ని గుర్తుపెట్టుకోవడం కూడా నష్టం లేదు, ఎవరికి అభ్యంతరం లేదు. కానీ ఇప్పుడు కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ నుంచి కానీ జనసేన నుంచి కానీ థ్రెట్ రాకుండా చూసుకోవడం కోసం జగన్మోహన్ రెడ్డి మీద బురద జల్లే కార్యక్రమం ఎంతవరకు కరెక్ట్, ఇది ఆలోచించాల్సిన విషయం. దొరికిపోవడానికి కారణం రామారావు. అసలు హీరో కాదు, విలన్. అతను అనేది హీరో కాదు, రామారావు అన్నాడు ఒక విలన్. ఎలాంటి విలన్ అంటావా? ఇక్కడ గ్రామంలో ఉన్న పెద్దలకు మోసం చేశాడు, అక్కడ ప్రభుత్వానికి మోసం చేశాడు. రామారావు అనేవాడు ఒక బోటుకి ఒక 7 ఇతను ఒకడు, మిగతా వాళ్ళకి ఇతనితో సంబంధం లేదు. మిగతా బోట్లకు కూడా 2 తండ్రులు ఉన్నారు. రామారావు అనేవాడు దొరికిపోవడానికి ప్రథమ పాత్ర అనేది రామారావుది. దొరికిపోవడానికి కారణం సో ఇప్పుడు ఇట్లా ఇంకా కౌంటర్ పార్ట్ కూడా ఉంటుంది కదా, ఇట్లా తిడతా ఉన్నారనమాట. వాస్తవానికి ఆ మత్స్యకార కుటుంబాలని కూడా జగన్మోహన్ రెడ్డికి లాయల్గా ఉన్నారు. మాకు ప్రాణం పోతారు అంటే మాకు చనిపోయిన వాళ్ళు ప్రాణం పోసి మాకు బ్రతికించినట్టు ఉంది సార్, పునర్జన్మ ఇచ్చారు. జీవితంలో మరపురాని విషయం సార్ ఇది. ఎందుకంటే కొందరు అంటే ఎలక్షన్ ముందు చెప్తారు మాయ మాటలు, కానీ ఈయన గెలవక ముందు అంటే 22 మంది ఆంధ్రప్రదేశ్ నుంచి గుజరాత్ వేటకు వెళ్ళి
పాకిస్తాన్ పోస్ట్ కూడా చిక్కుపోయాం. అంటే మా 22 మంది కుటుంబం రోడ్డు పెడితే మన జగన్ గారు శ్రీకాకుళం వస్తే మా అంటే ఫ్యామిలీ తరపున అందరూ 22 మంది ఫ్యామిలీ వెళ్ళి తల్లి, పిల్ల, చెల్లి, భార్య అందరూ వెళ్ళి ఏడుచుకుని మాట్లాడుతారు. అమ్మ నేనున్నాను, నేను గెలిచిన తర్వాత విడిపించే బాధ్యత నాది ఆ మాట ప్రకారంగా తీసుకొచ్చారు. కానీ మళ్ళీ ఇంకొక విషయం, దొరికిన ప్రతి మనిషికి 5 లక్షలు అంటే వెరీ సంతోషం. చాలా అన్ని మాట నిలబెట్టిన మన జగన్కి ఆన్సర్. పాకిస్తాన్ జైల్లో మీరు ఉన్నారు ఈరోజు. విన్నారు కదా, ఇదే తండేల రామారావు రిలీజ్ అయినప్పుడు కళ్ళల్లో నీళ్లు పెట్టుకొని వాళ్ళ భార్య కూడా ఏడుస్తూ ఇక బతికినంత కాలం ఈ పునర్జన్మకు జగన్మోహన్ రెడ్డి కారణం అని చెప్పి మాట్లాడిన మాటలు ఇవన్నీ అబద్ధాలా? ఒక అబద్ధాన్ని అంటే నిజం చేసే ప్రయత్నంలో ఈ పచ్చపత్రికలు, పచ్చ హమాసు ఎట్లా కృషి చేస్తాయో అందరికీ తెలిసింది. అట్లా అని నిజాలైతే అబద్ధాలు అయిపోగా. జగన్ పరిపాలనలో రిలీజ్ కాదు, ముందు స్వామ్యం దొరికేటప్పుడు 2018లో దొరికేటప్పుడు టీడీపీ ప్రభుత్వం ఉండేది. టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు టీడీపీ ప్రభుత్వం కూడా వాళ్ళు కూడా వాళ్ళంత సాయం వాళ్ళు చేశారు, వాళ్ళు కూడా కష్టపడ్డారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయ్యారు చెప్పి ముఖ్యమంత్రి జగన్ గారు మమ్మల్ని గ్యారెంటీగా బయట తీసుకెళ్తారు అని చెప్పేసి అనుకున్నారు. అసలు నేను గెలిచిన తర్వాత విడిపించే బాధ్యత నాది ఆ మాట ప్రకారంగా తీసుకొచ్చారు. కానీ మళ్ళీ ఇంకొక విషయం, దొరికిన ప్రతి మనిషికి 5 లక్షలు అంటే వెరీ సంతోషం. చాలా జగన్ తీసుకొచ్చిన తర్వాత కూడాను విన్నారు కదా, ఇంత విశ్వాసం లేని మనుషులను ఏమనుకోవాలి? ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చాలా ఆసక్తికరంగా మారిందనమాట. మీకు అది వినిపించే ప్రయత్నం చేస్తా. ఇట్లాంటి వాళ్ళకు చంద్రబాబే కరెక్ట్ అనమాట. ఎందుకంటే రకరకాల మనుషుల్ని చంద్రబాబు గారు హ్యాండిల్ చేసే పద్ధతికి నేను పెద్ద ఫ్యాన్ అని ఒక ఆయన తన వాల్ మీద రాసుకున్నాడు. అది మీకు చూపిస్తున్నాను అనమాట. బహుశా సుదీర్ఘంగా రాజకీయాల్లో ఉండడం, వయసు ఎక్స్పీరియన్స్ రీత్యా, అందులోనూ సాధారణ దిగువ మధ్యతరగతి కుటుంబం నుంచి రావడం వల్ల ప్రజలతో పని కాబట్టి వాళ్ళ మనస్తత్వం బాగా గుర్తుపడతారు చంద్రబాబు గారి గురించి. ఇక ఇదే పాకిస్తాన్ నుండి ఆ జాలర్లను కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి వాళ్ళని విడిపించి తెచ్చి అక్కడి నుంచి జాగ్రత్తగా చదవండి తెచ్చి వారు మంత్రివర్గ సమావేశాలు జరిపే చోట వారిని కూర్చోబెట్టి సాక్షాత్తు సెక్రటేరియట్లో కూర్చోబెట్టి మంత్రివర్గ సమావేశాలు నిర్వహించే ప్లేస్లో కూర్చోబెట్టి వాళ్ళ యోగక్షేమాలు కనుక్కొని తలా 5 లక్షలు ఇచ్చి జాగ్రత్తలు చెప్పి పంపారు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఇది పాదయాత్ర అప్పుడు వారి కుటుంబాల వారు మొత్తుకుంటే అది గుర్తుపెట్టుకొని అధికారంలోకి రాగానే కేంద్రంతో మాట్లాడి విడిపించి తెచ్చారు. ఎవరు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఇదే పని చంద్రబాబు గారు కనుక చేసి ఉండుంటే, వాస్తవానికి ఈ తండేల రామారావు టీం మొత్తాన్ని 22 మందిని కనుక చంద్రబాబు గారు సర్కారు కనుక అధికారంలో ఉండుంటే, విడిపించుకొచ్చి ఉండుంటే, ఢిల్లీ నుండి వాళ్ళు వచ్చేదాకా అనుకూల మీడియాలో లైవ్ పెట్టి ఇదే ప్రపంచంలో మొదటిసారి కేంద్రం మెడలు వంచి చంద్రబాబు గారు విడిపించి తెచ్చారని ఒక వారం రోజుల పాటు, వారం కాదు నెల రోజుల పాటు అల్లాడించేవారు. ఇంకొక స్టోరీ అనేది ఉండకపోతుంది. రాష్ట్రంలోకి వచ్చిన తర్వాత వాళ్ళని ఏ సెక్రటేరియట్ బయట కార్ పార్క్లోనో లేక కార్ దిగే దగ్గర సెట్ వేయించేవాళ్ళు. మీడియా ముందు సరదాగా 2 జోక్స్ వేసి జాగ్రత్త మళ్ళీ అట్ట ఇరుక్కుపోమాకండి అని పంపించేవాళ్ళు. అంతే, అక్కడితో కథ సుఖాంతం. రూపాయి ఇవ్వకుండా ఈసారి ఓట్లు నాకే వేయండి అని పంపేసేవాళ్ళు. ఎవరు? ఇది చంద్రబాబు గారి వైఖరి. ఎక్కడ ఎవరిని పెట్టాలో అక్కడే పెట్టి మాట్లాడి పంపేవాళ్ళు. చంద్రబాబు గారి నైజం అది. అదే జగన్ గురించి ఏంటంటే, ఆయన పెరిగిన విధానం వేరు, గోల్డెన్ స్పూన్. బట్ తన రాజకీయ ప్రస్థానంలో ముఖ్యంగా పాదయాత్రలో జనంతో మమేకమై వారి బాధలు, వారి జీవన విధానం తెలుసుకున్నారు. మనిషిని మనిషిగా చూస్తాడు కాబట్టి అలా చూడడం ఆయన చేసిన తప్పు. అది అంత పెద్ద క్షమించరాని నేరం అయిపోయింది అనమాట. ఆ రోజు మీరు లేకపోతే మా బతుకులు లేవని ఈరోజు కేంద్రం తీసుకొచ్చింది మన రాష్ట్రం కాదు అని ఆ తండేలుగాడు వాడి భార్య వెటకారంగా చెప్తుంటే రక్తం సలసలా మరిగిపోతుంది. ఇంత కృతజ్ఞత లేని బతుకుల జగన్ గారు ఇలాంటివి పట్టించుకోరు. మైలేజ్ కోసం పాకులాడే మనిషి అసలే కాదు. పేదోడికి పని జరిగిందా లేదా అన్నదే మెయిన్ ఎజెండా. చూసినాం కదా, 90% పైగా హామీలను, నవరత్నాలను అమలు చేసి ఏ రోజు కూడా పెద్దగా పబ్లిసిటీ చేసుకొని దిక్కుమాలతనం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనమాట. ఇదే చంద్రబాబు గారు అంటే చెప్పినా కదా, నెల రోజుల పాటు డప్పేసుకునేటోళ్ళు అనమాట. ఇంత కృతజ్ఞత లేని బతుకుల జగన్ గారు ఇలాంటివి ఆఖరికి వాళ్ళు గుజరాత్ దాకా ఎందుకు వెళ్ళారు? చేపల వేట కోసం అని అడిగి మన దగ్గర వేటకు వెళ్తే చిన్న పోర్టులు సదుపాయాలు లేవంటే దానికోసం పోర్టులు మీ ప్రాంతంలోనే ఏర్పాటు చేస్తామని చెప్పి పని స్టార్ట్ చేసి పోర్టులు ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో 4 సీ పోర్ట్లు, 10 ఫిషింగ్ హార్బర్లు రెడీ అవ్వడానికి కారణం ఎవరు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి కదా. అంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి మచిలీపట్నం బందర్ పోర్ట్ను, కాకినాడ పోర్ట్ను డెవలప్ చేస్తే తర్వాత ఈయన వచ్చిన తర్వాత ఇంకొక 3 పోర్ట్లను రెడీ చేసిన అభివృద్ధి కనపడలేదా ఈ రాష్ట్ర ప్రజలకు? అందుకే అనేది ఎక్కడ ఎవరిని పెట్టాలో అక్కడే పెట్టాలి. వాడు ఎంతటోడైనా సరే, ధనిక పేద బిక్కి. అందుకే చంద్రబాబు గారికి మాత్రం ఈ విషయంలో నేను పెద్ద ఫ్యాన్ని అని చెప్పి ఈ ఘటనను చూసి కొంతమంది వాపోతున్న మాట అనమాట, ఆవేదన.
సో జనాలకు మంచి చేయాలనుకుంటే సరిపోదు, ఆ చేసిన మంచిని కూడా 3Dలో 70mm స్క్రీన్లో ఓటీటీలో పెద్ద ఎత్తున సినిమా మేకప్ గాలను పెట్టుకొని ప్రచారం చేయించుకుంటే అబద్ధమైనా సరే అది నిజమై కూర్చుంటుందని చంద్రబాబు గారు చాలాసార్లు రుజువు చేశారు. ఆ పని చేయకపోవడం జగన్ చేసిన తప్పు అనమాట. సో ఈ తండేల రామారావు ఇన్సిడెంట్ చూసిన తర్వాత ఇక రాష్ట్ర ప్రజలు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో, అసలు పని చేసేవాడెవడు, పనికిరానోడెవడు, మానవత్వం ఉన్నది ఎవరికి, లేనిది ఎవరికి అన్నది మీరే బేరీజ్ చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మారా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.